హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఆర్కే మ్యాథ్స్ టెక్ ఛానల్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన సాలిడ్ జామెట్రీ 3D జామెట్రీకి గురించి ఏయూ రీజియన్లో ఉండే ఆల్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. సో ఎందుకంటే మనకి ఫస్ట్ మనం ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ స్టూడెంట్స్. సో ఎవరైతే ఫైనల్ ఇయర్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం అని చెప్పి స్టార్ట్ చేసాం. ఎందుకంటే వాళ్ళకి ఎగ్జామ్స్ సడన్గా పెట్టారని చెప్పి. బట్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్స్కి కూడా ఏయూ అనేది ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుందని చెప్పడం, డేట్స్ చెప్పడం కూడా జరిగింది. సో కంపల్సరీగా ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్స్కి కూడా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ అయితే రాయాలి. కనుక వాళ్ళకి హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో సో ఈ తక్కువ టైంలో, ఈ షార్ట్ పీరియడ్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అయితే మనం ఎక్కువ మార్క్స్ అనేవి మనకి గెయిన్ చేయొచ్చు. సో ఆ ట్రిక్స్ ఏంటి, ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, యూనిట్స్లో ఏ టాపిక్స్ ఉన్నాయి, సో ఏవి ఇంపార్టెంట్ మెథడ్స్ అని చెప్పి యూనిట్ వైజ్ ఈ సిరీస్ అయితే మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే మనకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ సో ఆల్రెడీ బ్యాక్లాగ్స్ ఉండి వాళ్ళందరూ కూడా యూజ్ అవుతుంది కనుక ఆల్ డిగ్రీ స్టూడెంట్స్కి ఈ వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఎందుకంటే మనం చేసే వీడియోస్ వాళ్ళకి నోటిఫికేషన్ వచ్చి వాళ్ళకి హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నాం. కనుక ఫస్ట్ వన్, మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఏవైనా ప్రాబ్లమ్స్ మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేస్తే కంపల్సరీగా ఆ ప్రాబ్లమ్స్ని, ఆ మెథడ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ సెషన్లో ఫస్ట్ ఇయర్ సంబంధించిన సాలిడ్ జామెట్రీ. సో సాలిడ్ జామెట్రీ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, సో మనకి ఎలాంటి క్వశ్చన్స్ అయితే రిపీటెడ్గా ఏయూలో ఇవ్వడం జరుగుతుంది, ప్రీవియస్ క్వశ్చన్స్ ఏంటి, సో యూనిట్స్ ఎలా ఉన్నాయి, ఆ యూనిట్స్లో ఏమేమి ప్రిపేర్ అయితే మనం మార్క్స్ ఎక్కువ గెయిన్ చేయొచ్చు అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది. సాలిడ్ జామెట్రీ ఇందులో మనకి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో సెకండ్ సెమిస్టర్లో ఉండే టాపిక్ మ్యాథమెటిక్స్ నేమ్ సాలిడ్ జామెట్రీ, దాన్ని మనం 3D జామెట్రీ అని చెప్తాం. ఫస్ట్ యూనిట్ ద ప్లెయిన్, సెకండ్ యూనిట్ రైట్ లైన్, స్పియర్, కోన్, సిలిండర్. సో ఇవి మనకు వచ్చిన 5 యూనిట్స్. ఈ 5 యూనిట్ నుంచి కంపల్సరీగా 5 ఎస్సేస్ మనకి ఇవ్వాలి. కంపల్సరీగా మనకు వచ్చేసరికి 5 ఎస్సేస్, ఎస్ఐకి వచ్చేసరికి 10 మార్క్స్. సో 5 షార్ట్ ఆన్సర్స్ అంటే 8 షార్ట్ ఆన్సర్స్ ఇస్తారు మనకి, 5 రాయాలి. సో 5 మార్క్స్, టోటల్గా 75 మార్క్స్. ఈ మార్క్స్ని మనం ఎలా ఈ తక్కువ టైంలో ఏం ప్రిపేర్ అయితే, ఏ మెథడ్స్ ఎలా అప్లై చేస్తే మనం ఈజీగా పాస్ అవ్వచ్చు అని చెప్పి ఈ వీడియోస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది, స్టూడెంట్స్కి యూజ్ అవుతాయనే ఉద్దేశంతో. కనుక ఈరోజు మనం ఫస్ట్ యూనిట్ ప్లెయిన్స్లో ఏ టాపిక్స్ ఉన్నాయి ఏంటనే విషయం మీద డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ వన్, డెఫినేషన్ ఆఫ్ ప్లెయిన్. ఏంటి ప్లెయిన్ ఈక్వేషన్? అండి, ఏ ప్లెయిన్ ఈజ్ సర్ఫేస్, ఎనీ సర్ఫేస్ మీరు తీసుకోండి, ఎనీ సర్ఫేస్, ఈ సర్ఫేస్ తీసుకున్నాం, అది రౌండ్గా ఉండొచ్చు, స్క్వేర్ ఉండొచ్చు, ఆర్ ఎనీ సర్ఫేస్. సో ఈ సర్ఫేస్ సచ్ దట్ ఇఫ్ ఎనీ 2 పాయింట్స్ ఆర్ టేకెన్, ఎనీ 2 పాయింట్స్, మీరు ఈ సర్ఫేస్లో ఏనే 2 పాయింట్స్ తీసుకోండి, ఏబి, ద లైన్ జాయినింగ్, సో ఆ 2 పాయింట్స్ని జాయిన్ చేయండి, ఒక లైన్ ఫామ్ అవుతుంది. ఈ ఎంటైర్ లైన్ అనేది ఈ సర్ఫేస్లో మాత్రమే ఎగ్జిస్ట్ అవ్వాలి. అలాంటి సర్ఫేస్ని మాత్రమే ఇక్కడ ప్లెయిన్ కింద రిప్రజెంట్ చేస్తాం. సో ప్లెయిన్ అంటే ఖచ్చితంగా ఈ స్క్వేర్, రెక్టాంగిల్ టైప్లో కాదు, ఏ టైప్లో ఉండొచ్చు. ఇప్పుడు ప్లెయిన్కి ఇచ్చాం ఎగ్జాంపుల్, ఓకే ప్లెయిన్, ఇది ప్లెయిన్ కాదు అని ఏదైనా ఒక సర్ఫేస్ తీసుకున్నాం మనకి, అంటే ఈ సర్ఫేస్ క్లియర్గా చూడండి, ఈ సర్ఫేస్ మనం తీసుకున్నాం, ఈ సర్ఫేస్ అనేది ఈజ్ నాట్ ఏ ప్లెయిన్. ఎందుకు ప్లెయిన్ అంటే ఇక్కడ ఒక పాయింట్ తీసుకుందాం, ఇక్కడ ఒక పాయింట్, ఈ 2 పాయింట్స్ని మనం జాయిన్ చేయండి, స్ట్రైట్ అని వస్తుంది. ఈ ఎంటైర్ స్ట్రైట్ అనేది ఈ సర్ఫేస్లో లేదు, అవుట్ ఆఫ్ ద సర్ఫేస్లో కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఈ ఎస్ అనే సర్ఫేస్ ఈజ్ నాట్ ఏ ప్లెయిన్. ఇది ప్లెయిన్ డెఫినేషన్. వాట్ ఈస్ ద ఫార్మ్? సో ప్లెయిన్ ఈక్వేషన్ ఏంటి తీసుకుంటే మనకి ఎవ్రీ ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్ ఇన్ 3 వేరియబుల్స్ ఈజ్ ఏ ప్లెయిన్. సో రిప్రజెంట్ ప్లెయిన్, దట్ ఈజ్ ax ప్లస్ by ప్లస్ cz ప్లస్ d ఈక్వల్స్ టు 0. ఇది ప్లెయిన్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేయాలి అంటే mod a ప్లస్ mod b ప్లస్ mod c నాట్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి. సో అలా అయితే మనం ఈ ఈక్వేషన్ జనరల్ ప్లెయిన్ ఈక్వేషన్ అని చెప్తాం, పైతో ఇండికేట్ చేస్తారు.
ఈ ప్లేన్ ఈక్వేషన్లో ఏబిసి ఉంటుంది చూడండి. ఏబిసి ఆర్ డైరెక్ట్ రేషియోస్ అని చెప్తాం. డైరెక్ట్ రేషియోస్ ఇది ఒక ప్లేన్ ఈక్వేషన్ అనుకుంటే డైరెక్ట్ రేషియోస్ ఎప్పుడు కూడా ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఎగ్జిస్ట్ అవుతాయి. ప్లేన్కి పర్పెండిక్యులర్గా మనకి ఎగ్జిస్ట్ అవుతాయి. నెక్స్ట్ వన్, ఇలాంటి ప్లేన్ ఈక్వేషన్కి నార్మల్ ఫామ్ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సిజెడ్ ప్లస్ డి ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ ప్లేన్కి నార్మల్ ఫామ్ ఏమవుతుందంటే ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్జెడ్ ఈక్వల్స్ టు పి. ఇక్కడ ఎల్ అనేసరికి ప్లస్ ఆర్ మైనస్ ఏ బై స్క్వేర్ రూట్ ఆఫ్ సಮೇషన్ ఏ స్క్వేర్, అంటే ప్లస్ ఆర్ మైనస్ ఏ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, దీని మీనింగ్. అదే ఎం అనేసరికి ప్లస్ ఆర్ మైనస్ బి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఎన్ వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ సి బై ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. వీటిని మనం డీసీస్ డైరెక్ట్ కొసైన్స్ అని చెప్తాం. పి ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ డి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఇది పిని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటాం. ఎక్కడి నుంచి? ఈ ప్లేన్ మీదకి ఆరిజిన్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అవుతుంది అనమాట. ఒక ప్లేన్ ఈక్వేషన్ ఇచ్చారు మనకి 5 మార్క్స్కి. 5x ప్లస్ 2y ప్లస్ 3z ప్లస్ 4 ఈక్వల్స్ టు 0. ఇది ఒక ప్లేన్ ఈక్వేషన్. ఈ ప్లేన్ ఈక్వేషన్ నార్మల్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి. సో ఈ ఫార్ములాలో దీంతో కంపేర్ చేస్తే ఏ వాల్యూ తెలుస్తుంది మనకి? బి వాల్యూ, సి వాల్యూ, డి వాల్యూ. సో ఏబి వాల్యూస్ వచ్చే కనుక ఎల్, ఎం, ఎన్, పి వాల్యూస్ ఫైండ్ చేసి ఈ ఈక్వేషన్లో రీప్లేస్ చేస్తారు. సో ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ వన్, ద ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్. ఒక ప్లేన్ ఈక్వేషన్ మనకు కావాలి. ఈ ప్లేన్ యొక్క ఈక్వేషన్ కావాలి. ఏ పాయింట్? పి అనే ఒక పాయింట్ నుండి పాస్ అవుతుంది. ఏంటి పి అనే పాయింట్? x1, y1, z1. సో ఈ ప్లేన్ ఈక్వేషన్, ఈ పాయింట్ గుండా పాస్ అయ్యే ప్లేన్ ఈక్వేషన్ అనేది మనకు కావాలి. సో అప్పుడు విత్ డిఆర్స్ అనేవి ఇచ్చేస్తారు. ఏంటి? వీటికి పర్పెండిక్యులర్ నార్మల్గా ఉండే డిఆర్స్ ఏబిసి. సో డిఆర్స్ పాయింట్ ఇచ్చినప్పుడు ప్లేన్ ఈక్వేషన్కి ఫార్ములా ఏ ఇంటూ ఎక్స్ మైనస్ x1 ప్లస్ బి ఇంటూ వై మైనస్ y1 ప్లస్ సి ఇంటూ జెడ్ మైనస్ z1. దీనికి డయాగ్రామ్ అనేది ఇలా అడ్జస్ట్ అవుతుంది మనకి. అంటే ఒక పాయింట్ డిఆర్స్ ఇస్తే ప్లేన్ ఈక్వేషన్ అనేది ఖచ్చితంగా మనం అప్లై చేయొచ్చు. కంపల్సరిగా 5 మార్క్స్కి ఇలా ఒక పాయింట్ ఇస్తారు, డిఆర్స్ ఇస్తారు, ప్లేన్ ఈక్వేషన్ అనేది ఫైండ్ చేయమని చెప్తారు. సో మనం ఓన్లీ ఇక్కడ ఫార్ములా బేస్ చేసుకొని చెప్తాను. సో మీకు ఎగ్జాంపుల్స్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఆ ఎగ్జాంపుల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వన్, ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్. ఇప్పుడు ఓన్లీ సింగిల్ పాయింట్ అన్నాం. ఇక్కడ ఒక పాయింట్ ఉంది పి అనే పాయింట్, ఇది క్యూ అనే పాయింట్, ఇది ఆర్ అనే పాయింట్. సో ఈ 3 పాయింట్స్ని పాస్ అవుతూ, ఈ 3 పాయింట్స్ గుండా పాస్ అవుతూ మనకు ఒక ప్లేన్ ఈక్వేషన్ కావాలి. సో ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ x1, y1, z1, x2, y2, z2, x3, y3, z3 is modulus of determinant of x minus x1, y minus y1, z minus z1, x2 minus x1, y2 minus y1, z2 minus z1, x3 minus x2, y3 minus y2, z3 minus z2 ఈక్వల్స్ టు 0. ఈ 3/3 మ్యాట్రిక్స్కి డెట్ అనేది 0 చేస్తే ఖచ్చితంగా మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది. దట్ ఈక్వేషన్ ఈజ్ ద ప్లేన్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ ద గివెన్ 3 పాయింట్స్. దిస్ ఇస్ ద another method. Next one, the distance from a point p equals to x1, y1, z1 up to plane. అంటే ఒక ప్లేన్ ఈక్వేషన్ ఇచ్చారు మనకి, ఇది పై. సో ఒక పాయింట్, ఈ పాయింట్ నుంచి ఈ ప్లేన్ ఈక్వేషన్కి పి అనే పాయింట్ నుంచి డిస్టెన్స్ కావాలి. డిస్టెన్స్కి ఫార్ములా సో మాడ్యులస్ ఆఫ్ ఏ x1 ప్లస్ బి y1 ప్లస్ సి z1 ప్లస్ డి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఇది డిస్టెన్స్, ఒక పాయింట్ నుంచి ఒక ప్లేన్ మీదకి డిస్టెన్స్. ఎందుకంటే మనం 3Dలో ప్రాబ్లం క్లియర్గా చదివి మనం అర్థం చేసుకొని ఒక డయాగ్రామ్ అనేది మనం డ్రా చేయగలిగితే ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది ఈజీగా ఫైండ్ చేయొచ్చు. సో ఈ పాయింట్ నుంచి ఈ ప్లేన్ మీదకి డిస్టెన్స్ కనుక ఈ డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసుకొని డిస్టెన్స్ అనేది ఫైండ్ చేస్తాం. నెక్స్ట్ వన్,
టూ ప్లేన్స్ ఇచ్చారు. ఏంటి π1 అండ్ π2. π1 అనేసరికి ax1 ప్లస్ by1 ప్లస్ cz1 ప్లస్ d1 ఈక్వల్స్ టు 0. π2 వచ్చేసరికి ax2 ప్లస్ by2 ప్లస్ cz2 ప్లస్ d2 ఈక్వల్స్ టు 0. యాంగిల్ బిట్వీన్ ద టూ ప్లేన్స్. యాంగిల్ బిట్వీన్ ద టూ ప్లేన్స్. మనం ఏమనుకుంటాం, టూ ప్లేన్స్ అనేసరికి ఏదైతే బుక్ ఉంటుందో బుక్లో మనం పేజెస్ తీసుకుంటే ప్రతి ఎవ్రీ పేజ్ రిప్రజెంట్స్ ప్లేన్. సో మనకి బుక్లో ఉండే ప్రతి పేజ్ కూడా ఒక ప్లేన్ రిప్రజెంట్ చేస్తుంది. అలా అని చెప్పి వాటి మధ్య యాంగిల్ ఫైండ్ చేయమని మనకు కంపల్సరీగా ఇలా వచ్చేసరికి యాంగిల్ అనేది మనం ఏమనుకుంటామంటే ఇది యాంగిల్ అనుకుంటాం, టూ ప్లేన్స్కి కాదు. దీని డిఆర్స్ అనేవి పెర్పెండిక్యులర్గా ఉంటాయి, దీని డిఆర్స్ అనేవి పెర్పెండిక్యులర్గా ఉంటాయి. ఇవి వచ్చిన ఇది యాంగిల్ అవుతుంది మనకి. సో ఆ యాంగిల్కి ఫార్ములా కాస్ థీటా ఈక్వల్స్ టు a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ప్లస్ c2 స్క్వేర్. ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చే మనకి 2x ప్లస్ 3y ప్లస్ 4z ఈక్వల్స్ టు 5, x ప్లస్ 2y ప్లస్ 3z ఈక్వల్స్ టు 4. టూ ప్లేన్స్ ఇచ్చారు. ఈ ప్లేన్ ఈక్వేషన్ రిప్రజెంటేటివ్ కాస్ థీటా ఫార్ములా అంటే కాస్ థీటా ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద కాస్ థీటా, a1 a1 b1 వాల్యూస్ అంటే ఈ రెండు మల్టిప్లికేషన్ చేయాలంటే 2 వస్తుంది, a1 a2 ప్లస్ b1 b2 అంటే 6 ప్లస్ c1 c2 12 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్ అంటే ఉంది 2 స్క్వేర్ 4 ప్లస్ 3 స్క్వేర్ 9 ప్లస్ 4 స్క్వేర్ 16 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ 1 ప్లస్ 2 స్క్వేర్ 4 ప్లస్ 3 స్క్వేర్ 9. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే కాస్ థీటా వాల్యూ అని వస్తుంది. ఇలా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేవి మనకు 5 మార్క్స్ కైనా 10 మార్క్స్ కైనా అవ్వచ్చు. యాంగిల్ బిట్వీన్ ద టూ ప్లేన్స్. నెక్స్ట్ వన్ యాంగిల్ థీటా కాస్ థీటా ఈక్వల్స్ టు 90. థీటా వాల్యూ అనేది 90 డిగ్రీ. 90 డిగ్రీస్ అయింది అర్థం ఏంటి, ప్లెయిన్ అనేది π1 అనేది ప్లెయిన్ పెర్పెండిక్యులర్ టు π2. అంటే ఇది మనం క్లియర్గా చూసుకుంటే మనకి రూమ్లో వాల్స్ ఉంటాయి. సో బేస్ అండ్ వాల్ క్లియర్గా చూసుకుంటే బేస్ అనేది ఒక ప్లేన్ అయితే వాల్ అనేది ఏ వాల్ తీసుకున్నా మనకి ప్లేన్ అవుతుంది. సో ఆ రెండింటికి కారణం చూసుకుంటే పెర్పెండిక్యులర్గా ఉంటాయి. సో అలా అడ్జస్ట్ అయినప్పుడు అప్పుడు కంపల్సరీ 90 డిగ్రీ అవుతుంది ప్లేన్. అప్పుడు కండిషన్ ఏంటి అంటే కాస్ థీటా ఈక్వల్స్ ఏమవుతుంది మనకి కాస్ 90 ఈక్వల్స్ టు 0 మల్టిప్లికేషన్ చేయండి, క్రాస్ మల్టిప్లికేషన్ 0 అంటే a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 ఈక్వల్స్ టు 0. ఎప్పుడైనా టూ ప్లేన్స్ అనేవి పెర్పెండిక్యులర్గా ఉన్నాయంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తాయంటే ఆ టూ ప్లేన్స్ అనేవి పెర్పెండిక్యులర్గా ఉంటాయని మీనింగ్. ప్యారల్గా ఉన్నాయి టూ ప్లేన్స్. సో టూ ప్లేన్స్ అనేవి ప్యారల్గా ఉన్నాయంటే మీనింగ్ ఇది ఒక ప్లేన్, దీనికి యాజ్ ఇట్ ఈస్గా ఇంకో ప్లేన్ అడ్జస్ట్ అవుతుంది. అంటే ఏంటి, బేసు మనం తీసుకున్నాం, టాప్ మన రూమ్లో బేస్ తీసుకుంటున్నాం అండ్ టాప్ తీసుకుంటున్నాం. ఈ రెండు కూడా టూ ప్యారల్ ప్లేన్స్ అవుతాయి. బేసు మనకి ప్లేనే, టాప్ కూడా మనకి ప్లేన్ అవుతుంది. ఈ రెండు కూడా ప్యారల్ ప్లేన్స్. ప్యారల్ అంటే థీటా వాల్యూ అంటే 0 డిగ్రీస్. థీటా వాల్యూ 0 డిగ్రీస్ అంటే అప్పుడు రేషియో a1 బై a2 ఈక్వల్స్ టు b1 బై b2 ఈక్వల్స్ టు c1 బై c2. ఈ రేషియో ఈక్వల్ అయితే టూ ప్లేన్స్ కూడా ప్యారల్గా ఉంటాయని మీనింగ్. ఇది యాంగిల్ బిట్వీన్ ద టూ ప్లేన్స్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం ద డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారల్ ప్లేన్స్ ఎలా అంటే టూ ప్యారల్ ప్లేన్స్ మధ్య డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడ ఉండే డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. సో టూ ప్యారల్ ప్లేన్స్ మధ్య మనకి డిస్టెన్స్కి వచ్చేసరికి ఏంటి, రేషియోస్ ఈక్వల్. ఇక్కడ ఏ ఉంటే బీసీ, ఇక్కడ కూడా ఏబిసి కాన్స్టెంట్స్ మాత్రం డిఫరెంట్. అందుకనే డిఫరెన్స్ బిట్వీన్ కాన్స్టెంట్స్ బై అంటే d1 మాడ్యులస్ ఆఫ్ d1 d2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్. ఇది మనకి distance between two parallel planes. The equation of the plane making intercepts ABC. సో ఒక ఈక్వేషన్, ఒక ప్లేన్ ఈక్వేషన్ మనం రిప్రజెంట్ చేస్తున్నాం, క్రియేట్ చేస్తున్నాం. ఇంటర్సెప్ట్స్ ఏబిసి ఆన్ కోఆర్డినేట్ యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. సో ఇది ఎక్స్ యాక్సిస్ అవుతుంది, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. సో ఇది ఏబిసి ఇంటర్సెప్ట్స్. ఈ ఏబిసి ఇంటర్సెప్ట్స్తో ఒక ప్లేన్ ఈక్వేషన్ క్రియేట్ చేసేదానికి ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ప్లస్ జెడ్ బై సి ఈక్వల్స్ టు 1. ఇది ప్లేన్ ఈక్వేషన్ అవుతుంది. సో ఇది ఏంటో అనే విషయం మనం క్లియర్గా రాసుకోవచ్చు. ఒక ప్లేన్ ఈక్వేషన్ తీసుకున్నాం,
ఏ ఒక ప్లేన్ ఈక్వేషన్ వచ్చేసరికి ఏమైంది మనకి ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సిజెడ్ ప్లస్ డి, ఇది ఒక ప్లేన్ ఈక్వేషన్. సో ఇంటర్సెప్ట్ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఇది వచ్చిందంటే ఫార్ములా ఏమవుతుంది మనకి పి అనేది ఈ పాయింట్ అనేది ఏ కామా 0,0. సో ఇది ఒక పాయింట్. సో ఈ పాయింట్ కూడా పాస్ అవ్వచ్చు. సో ఇలా మనం క్రియేట్ చేసుకొని ప్రొసీజర్ అప్లై చేస్తే కంపల్సరీ అప్పుడు మనకి ప్లేన్ ఈక్వేషన్ ఏం వస్తుందంటే ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ప్లస్ జెడ్ బై సి ఈక్వల్స్ టు 1 వస్తుంది. ఇలా మనం అప్లై చేస్తాం. నెక్స్ట్ వన్ మనకి ఎక్కువగా మనకి 10 మార్క్స్కి అడిగే ఇంకొక క్వశ్చన్. ఇప్పుడు మనకి డయాగ్రామ్స్ చూసుకుంటే చూడండి, ఇక్కడ యాంగిల్ అనేది ఎలా ఫైండ్ చేస్తే ఇది ఒక ప్లేన్, మనకి పై1 అనేది ఇది ఒక పై1 పై2 అనేది ప్లేన్. ఈ రెండింటి మధ్య యాంగిల్ అంటే ఇది ఈక్వేషన్, ఇది ఈక్వేషన్. ఈ రెండింటి మధ్య యాంగిల్ అంటే దీని డిఆర్స్ అనేవి ఇలా అడ్జస్ట్ అవుతాయి. ఈ డిఆర్స్ మధ్య యాంగిల్నే కాస్ట్ చేయటం అని చెప్తాం మనం. అంటే టూ ప్లేన్స్ మధ్య యాంగిల్ అంటే మీనింగ్ ఇది అనమాట, డిఆర్స్ మధ్య యాంగిల్ అనమాట. ఎందుకంటే ఏదైనా ఒక ప్లేన్ తీసుకొని ఆ ప్లేన్కి డిఆర్స్ అనేవి పెర్పెండిక్యులర్గా ఉంటాయి. అంటే మనం ఏదైనా రూమ్లో బేస్ నిలబడతాం, ఆ నిలబడి మనం ఒక డిఆర్ అవుతాం, ఎందుకంటే పెర్పెండిక్యులర్గా నిల్చుంటాం మనం బేస్కి. అలా మన లాంటివి పెర్పెండిక్యులర్గా ఉంటాయి అన్నమాట, బేస్కి పెర్పెండిక్యులర్గా ఉండేవి డిఆర్స్. సో డైరెక్ట్ రేషియోస్ అనమాట. సో ఆ రేషియోస్, ఈ రేషియోస్ అంటే డైరెక్ట్ రేషియోస్ మధ్య యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్ అని చెప్పి రిప్రజెంట్ చేస్తాం. అలాగే మనం ప్లేన్స్కి వచ్చేసరికి క్లియర్గా మీకు ఇప్పుడే చెప్పాం ఏంటది ఎలా అడ్జస్ట్ అవుతాయనే విషయం చెప్పి. చూడండి, ఇక్కడ ఆల్ కోఇన్సిడెంట్ అంటే P1 P2 P3 అనే టూ ప్లేన్స్ తీసుకుంటే 1 by 1 ఉంది. సో ఒక ప్లేన్ మీద ఒక ప్లేన్ అంటే మనకి బుక్లో పేపర్స్ ఉంటాయి, బుక్ కూడా ప్లేన్, బుక్లో ఎవ్రీ పేపర్ కూడా ప్లేన్. అంటే ఏమైంది, పేపర్ మీద పేపర్ అనేది అడ్జస్ట్ అవుతుంది కనుక కోఇన్సిడెంట్స్ అవుతాయి. అలాగే 2 కోఇన్సిడెంట్ అండ్ 1 ఇంటర్సెక్టింగ్. ఇక్కడ చూడండి క్లియర్గా P1 అండ్ P2 అనేవి కోఇన్సిడెంట్. ఇక్కడ ఈ దీంట్లో కోఇన్సిడెంట్ అయ్యి ఒక ప్లేన్ అనేది ఇంటర్సెక్టింగ్ అయింది రెండింటికి. 2 కోఇన్సిడెంట్ అండ్ 1 ప్యారల్. ఇక్కడ చూడండి P1 P2 అనేవి ఒకే లైన్లో అడ్జస్ట్ అయ్యి మనకి కోఇన్సిడెంట్ అయిపోయి P2 P3 అనేది ఈ రెండింటికి ప్యారల్గా ఉంది. అలాగే 2 ప్యారల్ అండ్ 1 ఇంటర్సెక్టింగ్. సో అంటే ప్లేన్స్ ఇంటర్సెక్టింగ్ అయితే ఈ డయాగ్రామ్స్ అనేవి మనం బ్లాక్ బోర్డ్ మీద రిప్రజెంట్ చేయలేము అంత ఎగ్జాక్ట్గా. సో అందుకని ఈ డయాగ్రామ్స్ తీసుకున్నది ఇలా అడ్జస్ట్ అవుతుంది. ఆల్ 3 ప్యారల్గా ఉన్నాయంటే అర్థం ఇలా రేర్గా ఉంటాయి అన్నమాట ప్లేన్స్. అలాగే ఆల్ మీట్ ఎట్ 1 పాయింట్. చూడండి, ఇక్కడ అన్ని ఒకే ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. ఇది కూడా ఒక డయాగ్రామ్ అవ్వచ్చు. ఇంకా ఒకే ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతుందంటే సో మనం రిప్రజెంట్ చేయొచ్చు అన్నమాట. ఒకే ఒక పాయింట్ దగ్గర 3 ప్లేన్స్ ఎలా రిప్రజెంట్ అవుతాయని చెప్పి. సో ఈ విధంగా మనకి డయాగ్రామ్స్ అయితే అడ్జస్ట్ అవుతాయి. నెక్స్ట్ వన్ మనకి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బైసెక్టింగ్ ప్లేన్. మనకి ఎస్ఏ క్వశ్చన్ అనేది ఖచ్చితంగా బైసెక్టింగ్ ప్లేన్ షార్ట్ ఆన్సర్ నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. 2 ప్లేన్స్ తీసుకుంటాం, π1 అండ్ π2 ఈక్వల్స్ టు 0. 2 ప్లేన్స్ d1, d2 ఆర్ d1 into d2 గ్రేటర్ దాన్ 0 అయితే then the equation to the bisecting plane of the angle between two given planes. సో 2 ప్లేన్స్ ఏవైతే మనం తీసుకున్నామో వాటి మధ్య బైసెక్టింగ్ యాంగిల్ అనేది ఫైండ్ చేయాలి. బైసెక్టింగ్ ప్లేన్ ఆఫ్ ద యాంగిల్ బిట్వీన్ ద గివెన్ ప్లేన్స్. సో ఫస్ట్ వన్ 2 ప్లేన్స్ ఏవి ఇచ్చారో అదంటే a1x1 ప్లస్ b1y a1x ప్లస్ b1y ప్లస్ c1z ప్లస్ d1 బై స్క్వేర్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్ అండ్ ప్లస్ ఆర్ మైనస్ దిస్ వన్. సింప్లిఫై చేస్తాం. వీటికి మనకి సింప్లిఫై చేస్తే 2 ఈక్వేషన్స్ వస్తాయి. సో ఎందుకు ఒకసారి పాజిటివ్ తీసుకుంటాం, ఒకసారి నెగిటివ్ తీసుకుంటాం. ఆ 2 ఈక్వేషన్స్ మనం బైసెక్టింగ్ యాంగిల్ ఎలా ఫైండ్ చేస్తుంది చాలా ఇంపార్టెంట్. మీకు నెక్స్ట్ వీడియో దీంట్లో ఖచ్చితంగా ఒక ప్రాబ్లం అయితే బైసెక్టింగ్ ప్లేన్లో మనం ప్రాబ్లం ఇస్తే ఎలా సాల్వ్ చేయాలని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడం అవుతుంది. ఎందుకు 2 ప్లేన్స్ తీసుకొని ఇది రిప్రజెంట్ చేస్తాం మనం. సో ఒకసారి పాజిటివ్ తీసుకున్నాం, ఒకసారి నెగిటివ్ తీసుకున్నాం, అగైన్ 2 ప్లేన్స్ వస్తాయి. వాటి మధ్య డిఆర్స్ ఉంటాయి. ఆ డిఆర్స్ మధ్య యాంగిల్ అనేది మనం ఫైండ్ చేస్తారు. అది ఎక్యూట్ యాంగిలా, అబ్సల్యూట్ యాంగిలా. సో ఆ యాంగిల్కి ఏం చేస్తాం, మనం ఏం ఫైండ్ చేయాలి, తర్వాత ఈక్వేషన్స్ ఏంటి, బైసెక్టింగ్ ఈక్వేషన్స్ ఎలా ఫైండ్ చేస్తారు బైసెక్టింగ్ ప్లేన్ అనే విషయం ఇది ఖచ్చితంగా మనకి ఎస్ఏ క్వశ్చన్ ఆర్ షార్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఎస్ అనేది రిప్రజెంట్స్ పెయిర్ ఆఫ్ ప్లేన్స్. అంటే ఒక ఈక్వేషన్ అది ఇచ్చేస్తారు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ సిజెడ్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ 2fyz ప్లస్ 2gzx ఈక్వల్స్ టు 0. ఇలాంటి ఒక
ఈక్వేషన్ రిప్రజెంట్స్ ద పెయిర్ ఆఫ్ ప్లేన్స్. రిప్రజెంట్ చేయాలంటే కండిషన్ డి అంటే ఏబిసి ప్లస్ 2FGH మైనస్ ఏఎఫ్ స్క్వేర్ మైనస్ బీజీ స్క్వేర్ మైనస్ సిహెచ్ స్క్వేర్. సో ఈ వాల్యూ. నెక్స్ట్ వన్ హెచ్ వాల్యూ. అంటే ఇది పెయిర్ ఆఫ్ ప్లేన్ రిప్రజెంట్ చేయాలంటే ఈ వాల్యూ అనేది 0 అవ్వాలి. సో అలాగే హెచ్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు ఏబి, ఎఫ్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు బీసీ, జీ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు ఏసీ. సో ఇలా అడ్జస్ట్ అయితే మనకి అప్పుడు ఈ ఈక్వేషన్ అనేది ఎస్ అనేది పెయిర్ ఆఫ్ ప్లేన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇలాంటి పెయిర్ ఆఫ్ ప్లేన్స్ మధ్య యాంగిల్ కాస్ థీటా ఫార్ములా ఏ ప్లస్ బి ప్లస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ 4 times of f square plus g square plus h square minus ab minus bc minus ca. సో ఇది అవుతుంది మనకి. అలాగే మనకి ఈ పెయిర్ ఆఫ్ ప్లేన్స్ అనేవి రిప్రజెంట్ చేస్తాయి. చూడండి అక్కడ π1 ఈక్వల్స్ టు 0, π2 ఈక్వల్స్ టు 0 ఆర్ 2 ప్లేన్స్. దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ఈ మీద బేస్ అయ్యి వస్తుంది. అంటే 2 ప్లేన్స్ ఉన్నాయి, ఆ 2 ప్లేన్స్ని ఒక ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద ఈ 2 ఏవైతే మనకి 2 ప్లేన్స్ ఉన్నాయో ఈ 2 ప్లేన్స్ ఇంటర్సెక్టింగ్ అవుతుంది ఒక దగ్గర. ఇంటర్సెక్టింగ్ లైన్ ఉంటుంది. ఈ లైన్తో క్లియర్గా మనం వచ్చేది π1 ఈక్వల్స్ టు 0 అండ్ π2 ఈక్వల్స్ టు 0 ఆర్ 2 ప్లేన్స్. Then the equation of the plane passing through the point of intersection అండ్ మనకు ఒక రిక్వైర్డ్ ప్లేన్ ఈక్వేషన్ రావాలి. ఆ ప్లేన్ ఈక్వేషన్ అనేది ఏంటి, ఈ 2 ప్లేన్స్ అనేవి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఉంది, ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. సో ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కూడా ఈ ప్లేన్ ఈక్వేషన్ అనేది పాస్ అవ్వాలి. అప్పుడు దానికి ఫార్ములా ఏంటి, π1 ప్లస్ లాంబ్డా ఇంటూ π2 ఈక్వల్స్ టు 0. ఈ ఫార్ములా రిప్రజెంట్ చేసుకుంటూ ఇప్పుడు ఇది ఇంకొక ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉందనో ప్యారల్గా ఉందని చెప్పి కండిషన్స్ ఇస్తారు ఓ పాయింట్ గుండా పాస్ అయినప్పుడు. సో అలా ఈ ప్లేన్ ఈక్వేషన్ ఇంకొక ప్లేన్ ఈక్వేషన్కి పర్పెండిక్యులర్గా ఉందనుకుందాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, దీనికి డిఆర్స్ వస్తాయి. దీని డిఆర్స్ అంటే ఇది A1 A2 ప్లస్ B A1 A2 A1 B1 C1 A2 B2 C2 పర్పెండిక్యులర్ అంటే A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2 ఈక్వల్స్ 0. అప్పుడు లాంబ్డా వాల్యూ ఫైండ్ చేస్తాం, వచ్చేస్తుంది. అలాగే ప్యారల్ అనుకో, రేషియో తీసుకున్నాం. అలాగే పాసింగ్ త్రూ ద సింగిల్ పాయింట్ అన్నారనుకో, ఈ ప్లేన్ని ఆ పాయింట్ అనేది సాటిస్ఫై చేస్తే లాంబ్డా వాల్యూ వస్తుంది. ఇక్కడ లాంబ్డా వాల్యూ ఫైండ్ చేసి ఇక్కడ రిప్రజెంట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఫస్ట్ యూనిట్లో ప్లేన్స్ ఉండే కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం. చూడండి 3D జామెట్రీలో ఫిగర్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఎక్స్ వై జెడ్. సో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. ఇక్కడ చూడండి ఈ పార్ట్ మనం Q1 అంటాం, క్వాడ్రాటిక్. సో మనకు వచ్చేసరికి ఇది ఫస్ట్ పార్ట్ అవుతుంది, ఇది బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇది సెకండ్ వన్, ఇది థర్డ్ వన్. సో ఇక్కడికి వచ్చేసరికి ఇది ఫోర్త్ వన్ అవుతుంది. ఇది ఎప్పుడు పైన. అలాగే కింద కూడా మనకు 4 లేయర్స్ ఉంటాయి. సో ఇలా ఈ ఒక్కసారి 2D జామెట్రీ అనుకోండి, మనకి ఇది పేపర్ 2D జామెట్రీ అనుకో, 2D జామెట్రీలో ఎక్స్ వైఎక్స్ తీసుకుంటే 4 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. అదే 3D జామెట్రీలో ఎక్స్ వై జెడ్ యాక్సిస్ అనేవి 8 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తాయి. ఇది డయాగ్రామ్ మనకి. నెక్స్ట్ వన్ అక్కడ చూడండి క్లియర్గా ఎక్స్ యాక్సిస్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం, జెడ్ ఒక పాయింట్ ఖచ్చితంగా రిప్రజెంట్ చేయాలంటే ఎక్స్ వై జెడ్ ఇలా రిప్రజెంట్ చేస్తాం 3D జామెట్రీలో. సో 3D జామెట్రీలో ఫిగర్స్ అనేవి ఈ విధంగా మనకి ఎగ్జిస్ట్ అవుతాయి. అంటే 2 ప్లేన్స్ అనేవి ప్యారల్గా ఉన్నాయంటే మీనింగ్ ఇది. సో ఇంటర్సెక్టింగ్ అవుతాయి 2 ప్లేన్స్ అనేవి, ఈ 2 ప్యారల్గా ఉన్నాయి, ఈ ప్లేన్ అనేది ఇంటర్సెక్టింగ్ అవుతుంది. 3 ప్లేన్స్ అనేవి ఇంటర్సెక్టింగ్ అయితే అలాగే అడ్జస్ట్ అవుతుంది. ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్టింగ్ అయితే, సో ఇది ఒకే పాయింట్ దగ్గర ఒకే లైన్ దగ్గర ఇంటర్సెక్టింగ్ అయితే ఇలా అడ్జస్ట్ అవుతాయి, బుక్లో పేజెస్ లాగా. ఇదే ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్టింగ్ అవ్వాలంటే ఇలా అడ్జస్ట్ అవుతాయి ప్లేన్స్. నెక్స్ట్ వన్ పాయింట్. ఇక్కడ క్లియర్గా ఎక్కడ ఏ యాక్సెస్లో మనం పాయింట్స్ ఎలా తీసుకోవాలి ఏంటనే విషయం తీసుకుంటే, ఇది చూడండి పాయింట్స్ ఇక్కడ 3D జామెట్రీలో ఎలా డిఫైన్ చేస్తాం. x1 y1 z1, x2 y2 z2, x3 y3 z3. దీని నుంచే మనం డిఫైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ లైన్కి పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేన్ ఎలా ఉంది, ఒక పాయింట్ ఇచ్చాను. సో ఈ పాయింట్ అనేది P అనేది x1 y1 z1. సో ఈ పాయింట్ అనేది ప్లేన్కి పాయింట్కి ఉండే రిలేషన్ చెప్పాలంటే, అంటే కంపల్సరీ ఎలా చెప్పవచ్చు,
పాయింట్ ఈజ్ రైస్ ఆన్ ప్లేన్ ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ ద ప్లేన్. క్లియర్గా సాటిస్ఫై చేస్తుంది అనుకోండి, ఈ పాయింట్ అనేది ఈ ప్లేన్ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తే పాయింట్ ఈజ్ ఆల్వేస్ రైస్ ఆన్ ద ప్లేన్. సాటిస్ఫై చేయలేదు మనకి కంపల్సరీగా ఈజ్ నాట్ అవుట్ సైడ్ ఆఫ్ ద ప్లేన్. అదే లైన్ ఇలా ఉంటే ఇంటర్సెక్టింగ్ అవ్వలేదు మనకి. సో ఇలా ఉంటే ఇంటర్సెక్టింగ్ అయింది ఒక పాయింట్ దగ్గర. ఇలా లైన్ కంటైన్డ్ ఇన్ ప్లేన్, కంప్లీట్గా లైన్ ప్లేన్, అంతే లైన్ మీద ఏ ఈక్వేషన్ అయినా ప్లేన్ సాటిస్ఫై చేస్తుంది. ఇది 3D జామెట్రీలో మనకి ఇబ్బంది. సో ఈ విధంగా మనకి చూడండి యాంగిల్ బిట్వీన్ ద టూ ప్లేన్స్ ఎలా డిఫరెన్షియేట్ చేస్తున్నాం. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ ప్లేన్స్. సో ఇదొక ప్లేన్ ఈక్వేషన్, ఇదొక ప్లేన్ ఈక్వేషన్. దీని డిఆర్స్ ఎలా అడ్జస్ట్ అవుతుంది, దీని డిఆర్స్ ఎలా అడ్జస్ట్ అవుతుంది, ఇది యాంగిల్ అవుతుంది మనం. సో యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్ ఈ విధంగా మనం క్లియర్గా మనం ఫస్ట్ యూనిట్లో ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయి. మనం ఎక్సర్సైజ్ చూసుకుంటే మనకి ఎక్కువ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి మీకు ఎక్సర్సైజ్లో 19, 20, 21, 22 ఇక్కడ ఫస్ట్ ఎక్సర్సైజ్లో మనకి ఈ ఎక్సర్సైజ్లో ఈ ప్రాబ్లమ్స్ అనేవి చాలా మనకి ఇంపార్టెంట్, ఎక్కువగా మనకి రిపీట్ చేస్తూ ఉంటారు. సో ఆ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయడం, ఈ ఫార్ములాస్ మనం ఐడెంటిఫై చేసి గుర్తుంచుకోండి. సో ఈ విధంగా ఒక ఈక్వేషన్ 3Dలో మనకి 3D జామెట్రీలో ఫస్ట్ యూనిట్ నుంచి ప్లేన్స్ నుంచి 10 మార్క్స్ అండ్ 5 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్, బైసెక్టింగ్ ప్లేన్స్, అలాగే మనకి ఇమేజ్ పాయింట్స్ డిఫరెంట్ ప్లేన్స్లో ఉంటాయి. సో అవన్నీ కూడా మనం 1 by 1 ప్రాక్టీస్ చేసి, సో ఈ విధంగా క్లియర్గా పాయింట్స్ అన్ని ఫార్ములాస్ అన్నీ ఒక పేపర్ మీద నోట్ చేసుకొని దానికి రిలేటెడ్ సమ్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ యూనిట్స్ అనేవి చాలా తొందరలో మీకు అప్లోడ్ చేస్తాను. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటనే విషయం మీద ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి. వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. సో బాగా ప్రిపేర్ అవ్వండి స్టూడెంట్స్. ఆల్ ది బెస్ట్.